ములుగు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుల కొరత ఉంది. 220 మంది స్టాఫ్ నర్సులకు 2 ఏళ్లుగా 45 మంది నర్సులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పేషెంట్ కేర్ లేక బంధువులే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన వైద్యం అందించలేకపోతున్నామంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోజుకొక సమస్య వస్తుందని చెప్పి కొన్ని పేషెంట్లు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నర్సులు లేక ఇబ్బంది పడుతూ మరో దిక్కు పేషెంట్ కేర్ సమస్యలు తెలియపరుస్తున్నారు, మరో దిక్కు నర్సుల సమస్యలు తెలియపరుస్తున్నారు. వీటి అన్నిటిపై ఎటువంటి సమస్యలు పరిష్కరించబోతున్నారు, అసలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు ఎటువంటి మెరుగైన వైద్యం అందించబోతున్నారో పూర్తి సమాచారాన్ని సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు గతంలో పెద్ద ఆసుపత్రి అంటే ఎన్జిఓలో 2500 పడకల ఆసుపత్రిలో చేసేస్తామని చెప్పంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ సమస్యలు ఎలా మీరు పరిష్కరించబోతున్నారు? ఇక్కడ సమస్యలు అంటే అండి, మనము కొన్ని బేసిక్ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్, టీవీపీ హాస్పిటల్ 50 నుంచి 100 పడకల ఆసుపత్రిగా ఉంది. సో అలాంటిది దీన్ని ఒక మెడికల్ కాలేజీకి అఫిలియేషన్ ఉన్న గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిగా మార్చబడింది. అంటే పడకలు కూడా 220 నుంచి 300 వరకు అవసరం ఉంది. డిపార్ట్మెంట్లు 2 డిపార్ట్మెంట్లు ఉండేది, గైనకాలజీ, పీడియాట్రిక్స్ అది. అట్లాంటిది ఇప్పుడు 13 డిపార్ట్మెంట్లు పెంచుకోవడం జరిగింది. సో సమస్యలకైతే ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి వాస్తవిక పరిస్థితులు ఏంటో తెలుసుకొని కలెక్టర్ గారికి, తర్వాత మంత్రి గారికి నివేదించడం ఒకటి, తర్వాత మా డిఎంఈ గారికి వాటిని ఎలా మార్చుకోవాలని చెప్పడం ఒకటి ఫస్ట్ చేస్తున్నాము ఇప్పుడు నేను. సో ఫస్ట్ ప్రాథమికంగా నేను గుర్తించింది ఏంటంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లేకపోవడం. సో మనకు గతంలో అది కోవిడ్ టైంలో వచ్చినట్టుంది, పిఎస్ఏ ప్లాంట్ అంటారు, 1000 లీటర్స్ పర్ మినిట్. అది ఎప్పుడు అది నిరుపయోగం అయిందో తెలియడం లేదు. పాత సూపరింటెండెంట్లో కూడా నాకేమీ దాని గురించిన సమాచారం లేదు. ప్రస్తుతం అయితే అది పనిచేయని పరిస్థితిలో. ప్రధానమైన సమస్య మనకు నర్సింగ్ కావచ్చు, పేషెంట్ కేర్ కావచ్చు. 220 మంది పడకలకు 40 మంది పేషెంట్ నర్సులే ఉన్నారు. వారి సమస్యను ఎలా మీరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఏంటంటే నేను చెప్పినా కదా, ఇప్పుడు మనకు 100 పడకల ఆసుపత్రి 300 పడకలకు మారినప్పుడు బెడ్స్ వేయాలన్నా, బెడ్స్కి స్పేస్ కావాలన్నా, తర్వాత దానికి డాక్టర్లు కావాలన్నా, దానికి నర్సింగ్ స్టాఫ్ కావాలన్నా, దానికి మీరు చెప్పినట్టు ఐహెచ్ఎఫ్ సెక్యూరిటీ బెడ్స్కి స్పేస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆల్రెడీ 220 బెడ్స్ ఉన్నాయి అంటున్నారు కదా. 200 మంది 20 బెడ్స్ ఉన్నాయి. ఒక్క హాల్కి వచ్చేసి 50 మంది పేషెంట్లు, 50 మంది పేషెంట్లకు ఒకటే నర్సులు, మినిమం 4 ఉండాల్సింది కూడా ఒక్క నర్సు ఉన్నారు. వారి సమస్యలు మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? నర్సుల కొరత ఎలా తీరబోతుంది? నర్సుల కొరత ఇప్పుడు మనకు 203 శాంక్షన్ నర్సెస్. ఎన్ని బెడ్లు ఉన్నాయి ఈ ఆసుపత్రిలో? ఈ హాస్పిటల్లో ఇప్పుడు అంటే నార్మల్గా అయితే 100 బెడ్సే ఫంక్షనింగ్లో ఉన్నాయి. స్పేసే లేదండి. నేను చెప్తున్నా 13 డిఫరెంట్ డిపార్ట్మెంట్ బెడ్స్ ఒక లెక్కేయద్దు. బెడ్ అని అంటే హాస్పిటల్లో బెడ్ అని అంటే దానికి బెడ్ డాక్టర్ రేషియో, బెడ్ నర్సింగ్ రేషియో, తర్వాత బెడ్కు మధ్యలో ఒక 6 మీటర్ల ఇది ఉండాలని, 4-5 వార్డ్స్ ఉండాలని, ఇలాంటి కొన్ని ఏంటిది NBHL వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఉన్నాయి. సో వాటికి అనుగుణంగానే పోవాలి. అయితే ఏంటనంటే ఇంత మారుమూల ప్రదేశానికి ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే అది మామూలుగా అయ్యే పని కాదు. అప్పుడున్న పరిమితుల దృష్ట్యా మనము 300 పడకలు ఉన్నాయని చూపించినాము. వాస్తవానికి అవి కొంత డెఫిషియన్సీగానే ఉన్నాయి. వాటినన్నింటినీ కరెక్ట్ చేయడానికే ఇప్పుడు మేము అన్ని అంటే వంతుల వారీగా, అంటే విడతల వారీగా అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆస్థానికి ఎన్ని ఉన్నాయనంటే లెక్క చెప్పాలంటే 200 ఉన్నాయి. కానీ నేను అట్లా చూపించకూడదు. NMC ఈ ఆసుపత్రిలో ఇప్పటికీ పేషెంట్స్ సంబంధించినటువంటి బెడ్స్ ఎన్ని ఉన్నాయి, పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు? నర్సులు మాత్రం 200 పేషెంట్స్కి మేము రోజు ట్రీట్మెంట్ అందిస్తున్నాం అంటున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు అంటున్నారు? నర్సుల కొరతను ఎలా తీర్చబోతున్నారు? నర్సుల కొరతకి మనకు 40 మందే నర్సులు ఉన్నారండి. ఓకే, వాళ్ళు కూడా టీవీపీ హాస్పిటల్ వాళ్ళకి గురించిన స్టాఫ్. సో టీవీపీ హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ ఇది అంటే GGH అయింది కాబట్టి సో వాళ్ళని మనం ఎటు నాగారం పంపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు 203లో ఒక్కరు కూడా లేరు కాబట్టి
సో మనం వాళ్ళని రిలీవ్ చేయటం లేదు. వాళ్ళ ద్వారానే ఇంకా కొన్ని ఎన్హెచ్ఎం కింద ఉన్న స్టాఫ్ నర్సులు మొత్తం 43 ఉన్నారు. 23 మంది టీవీపీ వాళ్ళు, ఇంకా ఎన్హెచ్ఎం కింద ఉన్న వాళ్ళు 43 మందితోటే ఉన్న 100-150 పడకలలో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఒక్కొక్కరి మీద ఒత్తిడి పడుతున్నాయి. అవునండి, 200 పడకలున్న బెడ్ ఆక్యుపెన్సీ కూడా చూడాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్న బెడ్లను కూడా మేము పడకలు లేవని చెప్పలేము కదా. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మాత్రం సౌకర్యాలు ఉన్నది వాస్తవమే. త్వరలోనే వాటి సౌకర్యాలు పరిష్కరించడానికి మంత్రి గారి దృష్టికి కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యను చెప్పుకోవడానికి అంత ఇంత కాదు. నేను వచ్చింది వారం రోజులే అవుతుంది. సమస్యలు ఎలా పరిష్కరించేదాకా వెయిట్ చేయాల్సిందే. ఎవరైనా కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రోగుల సంఖ్య తగ్గింది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రశ్నలు వేసినా ఎటువంటి సమాధానం చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు. సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాలి, పని చేయాలి. సమస్యలు